రియాజ్ సార్ ఊరు చూసేట ఉంది ఇలా సర్వే అవుతుందంట. ఏమో సార్ ఎవ్వరు కనిపిస్తలేరు, పచ్చగా ఇవ్వలేరు. అటు అయితే పోయి చూద్దాం దా ముందు ముందు. ఒక్కరు కూడా కనబడతలేరు. మనకాడ ఒక పెద్ద మనిషి కూర్చుంది కదా అడుగుదాంపా. కుక్కల బట్టలు మీరేనా కాగలికునే పరి? ఓ తాత కుక్కలు పట్టడం కాదు, సర్వే ఇష్టం. సర్వే ఎన్నికి వచ్చినాము. ఏ సారు మా ఊరు కూడా మల్లన్న సగల అవుతుంది, ఇంకా సర్వే చేయొచ్చురా మా ఊరికి. కాదు కాదు, సర్కారు సర్వే ఏమన్నది. మీ ఇంట్లో ఎంతమంది ఏం కథనో రాసుకోవడానికి వచ్చినాం. పా ఆధార్ కార్డు ఇట్లా రేపు చూద్దాం. ఏం సర్వే ఉన్నాయో పో, మా ఇంట్లో ఒక్కనే ఉంటా. అవునా తాత, నీ పేరు ఇట్లా చెప్పమని రాసుకుంటాం. ఏం పేరే తాత నీ పేరు? మరి రామయ్య. అమ్మయ్య. ఎంతమంది మరి అమ్మలు? ఏ తాత ఇలా రాసుకోవాలని. ఎంతమంది అమ్మలు ఎంతమంది కొడుకులు చెప్పే రాసుకుంటా. కొడుకొక్కడు, ఇంకా బిడ్డలు ముగ్గురు. ఇంకానే అయితే కానీ భూమి జాగ ఎంత ఉంది మళ్ళీ మీకు? 10 గుంటలు. ఏ తాతది అయిపోయింది కదా, మనం పోదాంపా. వేరే ఇల్లు పోదాంపా. ఈ ఇంట్లో ఉన్నారో లేరు, మన దగ్గర వేరు ఉన్నారా అమ్మ వాళ్ళనా? ఎవరయ్యా మీరు? ఫోన్ సిల్లల్లో వేవ్లో నడువురి. అవును రియాజ్ సార్ అడుక్కుంటారు అనుకుంటుందా అమ్మ? ఏమో మరి మనం ఇష్టం ఉంది మనది. అయ్యో మీరు సర్వల్లా బిడ్డ, నాకు తెలియదు. నిత్య పొద్దుకంగానే పైసలు కొత్తాడు బిడ్డ. పైసలు సిల్లలేవు అని అన్న తప్పు పట్టుకునేది మీరు. సరే సరే, మరి ఎంతమంది ఉండరు ఎప్పుడు మళ్ళీ రాసుకొని పోతాం మేము. అయ్యో సార్ ఇలా కూర్చుంది రండి. ఈ అమ్మ అనేది అంటారు ఉన్నది మరి అది చేస్తుంది. ఏం పేరమ్మా నీ పేరు? నాది భక్తిని అంజావా. నీ భర్త పేరు ఏం పేరమ్మా? నాకు తెలియదు నా భర్త పేరు. అమ్మ నీకు ఎంతమంది పిల్లలు మరి? నాకు 2 కొడుకులు బిడ్డ. భర్త పేరు తెలియదు అంటావు, 2 కొడుకులు అంటావు. నీకు పెళ్ళైందా అసలు? నా లగ్గం గురించి నీకెందుకు? నువ్వు కాగితం అయితే రాసుకొని పో. ఏంది సార్ ఈ కేసు ఇట ఉంది? ఏమో సార్ మనకెందుకు, రాసుకొని అయితే పోదాం పన్నాడు. ఈ ఇల్లు నీదా అమ్మ? నాదే కానీ సారు నాదని రాయకు. అగో నీ ఇల్లు అన్నాక నీ పేరు రాయకపోతే ఇంకోళ్ళు రాయాలి. ఓ సారు ఇల్లు నేనంట రాయకు వాంచాను. నేను లేని దాన్ని నా గవర్నమెంట్ నుంచి ఇల్లు రాదు ఇల్లు రాయి దయచేసి. నా గవర్నమెంట్ నుంచి ఇల్లు రాదు దయ. మరి నీకు భూమి జాగ ఏం లేదా అమ్మా? అయ్యో సారు నాకు జాగ లేదు, భూమి లేదు. కట్టం చేసుకొని బతాను కైకి పోయి నిత్తే. జాగ ఎక్కడి సార్? అగో పాస్ పుస్తకంలో ఎక్కడ జాగ ఉంది, పట్టభూమి జాగలేదంటారమ్మా. అయ్యో సారు జాగునే అంట రాయకు దండం పెడతా. ఆయన రాదు సార్ కాడ నుంచి లేదనే రాయు. అయ్యా అబ్బాయి ముసలమ్మలు ఎట్లున్నారు సార్, గవర్నమెంట్ నాగం చేస్తారు కదా. అయితే కానీ పింఛన్ వస్తుంది అమ్మలా? ఏ సారు 2000 పింఛనే వచ్చింది మొన్నటి దాకా, కానీ 4000 పింఛన్ అయితే రాయి దయచేసి. అవునమ్మా, నీకు ఇల్లున్నది, జాగున్నది, పింఛన్ వస్తుంది, ఆడికెళ్ళి భూమి పైసలు వస్తున్నాయి, నీకు అన్నుండగా ఇట్లా లేవని చెప్తున్నాయి. ఏమన్నా న్యాయమేనా అమ్మ? అయ్యా నీ ముళ్ళేమన్నా పోతుందా సారు? మీ ఇంటికే తీసుకొచ్చి నాకు ఇస్తాను రా. ఎందుకయ్యా జర రాయిండ్రి. మీ ఇంటికే తీసుకొచ్చి నాకు ఇస్తాను రా. ఎందుకయ్యా జర రాయిండ్రి. సరే సరే అయ్యో అయ్యో వాంచం సారు జర అన్ని రాయకు, జర లేవనే రాయిండ్రు. అయ్యా ఇన్ని రోజులు ఏమో అనుకున్నాను, గవర్నమెంటే పబ్లిక్ మూస్తుంది అనుకున్నాను. పబ్లికే గవర్నమెంట్ మూస్తుంది. మనం సర్వేకి వచ్చినాక వెళ్తుంది వీళ్ళంతా.